వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గుళ్ళ పక్కన బళ్ళు పక్కన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ మద్యం తాగిన మత్తులో వాళ్ళు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం కానీ, దానికి సంబంధించి ఎన్సీఆర్బీ రిపోర్ట్లు కూడా మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ అనేటువంటిది ఎంత బాధ్యతాయుతంగా జరిగిందంటే, ప్రభుత్వం మద్యం విక్రయించింది అని అంటే ఈ కరెక్ట్గా టైం టు టైం విక్రయించేవారు. రాత్రి 9:30, 10 గంటలకల్లా క్లోజ్ అవ్వటం ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీని మార్చుకోవటం, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం. అప్పుడు ఇంకేముంది, ఏదో నకిలీ మద్యం అమ్మేశారు, లేకపోతే కల్తీ మద్యం అమ్మేశారు అంటూ బురద జల్లేశారు విపరీతంగా. 40 లక్షల మంది మద్యం ప్రియుల ఓట్లని మాయమాటలు చెప్పి కొల్లగొట్టినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, చౌక ధరకు నాణ్యమైన మద్యం అనేటువంటి దాన్ని గాలికి వదిలేసి అసలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. సరే, నాణ్యత అనేటువంటిది ప్రస్తుతానికి ఇంకా అది అసలు ఎవరో ఆలోచించే పరిస్థితులు లేరు. ఎందుకనంటే రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం జరుగుతుంటుంది ఏపీలో, కాబట్టి అసలు వాటి గురించి ప్రస్తావించేటువంటి పనే లేదు. ఇంకా రకరకాల సమస్యల మధ్యలో ఇప్పుడు చాలా సైలెంట్గా బీచ్లను కూడా బార్లుగా తయారు చేసేటువంటి ఒక పథకాన్ని ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీచ్లు ఎక్కువ కాబట్టి మన కోస్టల్ ఏరియా దగ్గర 700 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో దాన్నంతా కూడా వేరే విధంగా ఉపయోగించుకోవాలి. పోర్టులు గట్టో, ఇంకోటి గట్టో, లేదంటే ఆక్వా పరిశ్రమను డెవలప్ చేసు, ఆక్వా ఇండస్ట్రీ డెవలప్ చేసు, ఇలాంటివన్నీ చేసి డబ్బులు సంపాదించి లేకపోతే ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే అక్కడ కూడా ఈ టూరిజం పేరు చెప్పి ఆయన చెయ్యింది లేదు. ఇప్పటికే చాలా చోట్ల భూములన్నీ కూడా చాలా చౌక ధరకి, సింహాచలం అప్పన్న భూములు కూడా రిసార్ట్లకి అప్పనంగా కట్టబెట్టేస్తున్నటువంటి వైనం మనం ఆల్రెడీ చూసాము. కొండలన్నీ గుండు చేసేస్తున్నారు. అప్పుడు ఆల్రెడీ టూరిజం వాళ్ళు ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ని ఎక్స్పాండ్ చేసినందుకే ఇంకేముంది, ఋషికొండను మొత్తం బోడిగుండు చేసేసారు. ఇది ప్యాలెస్ కట్టేశారు అక్కడ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్న పని ఏంటనేటువంటిది మన అందరికీ తెలుసు. అక్కడ మధురవాడ దగ్గర కొండ కానీ, లేదంటే మన సింహాచలం అప్పన్నకు సంబంధించిన కొండలు కూడా ఈ రిసార్ట్స్ పేరు మీద వాళ్ళకి ఇచ్చేయటం. ఇక ఎక్కడ పడితే అక్కడ ఈ టూరిజం, ఇక భవిష్యత్తులో ఏయిజం ఉండదు, టూరిజం అని చెప్పేసి ఆయన అంటాం. కమ్యూనిజం ఉండదు, ఏయిజం ఉండదని. సరే, పవనిజం కూడా ఆల్రెడీ డైల్యూట్ అయిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ టూరిజం మీదే పూర్తిగా వాళ్ళకి దోచిపెట్టాలని డిసైడ్ అయ్యారు. బీచ్లను కూడా రాసిచ్చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. బీచ్లలో ప్రశాంత వాతావరణాన్ని చిదిమేసి మందుబాబులు చిందులుగా మార్చేలా చంద్రబాబు ప్రభుత్వం బీచ్ బార్ల ఏర్పాటుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రజా సంఘాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా కూడా బేఖాతరు చేస్తూ బీచ్ల్లో మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తొందరపెడుతోంది. ఇందుకోసం ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీచ్ బార్ల విధి విధానాలను ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఇందుకోసం ముసాయిదాను సైతం రూపొందించినట్టుగా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది. బీచ్ బార్లలో ఏ కేటగిరీల మద్యం విక్రయిస్తారు అనే దానిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు అని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సాధారణ బార్లలో విక్రయిస్తున్న అన్ని రకాల మద్యం బీచ్ బార్లలో కూడా విక్రయిస్తారని తేల్చి చెప్పింది. బీచ్ బార్లలో కేవలం బీరు మాత్రమే విక్రయిస్తారు అని కొందరు చెబుతుంది అవాస్తవం అని ఎక్సైజ్ శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఈ అంశంపై అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు కూడా పేర్కొన్నాయి. ఎంత విడ్డూరమో చూడండి. పోనీ ఏదో ఒక బీర్లకే పరిమితం చేస్తామని కూడా చెప్పడం కాదు, మీరు అలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు, అన్ని రకాల మద్యం బ్రాండ్లు దొరుకుతాయని కూడా చెప్పడం. ఇంకోటి ఏంటంటే, బీచ్ల్లో పర్యావరణం అనేటువంటిది కంప్లీట్గా నాశనం అయిపోతుంది దీనివల్ల. ఇప్పటికే బీచ్ల్లో మామూలుగా సాధారణ పర్యాటకుల్లో వచ్చేవాళ్ళే మన వాళ్ళు ఎంత వాటిని నాశనం చేసేస్తారో మనకు తెలుసు. లిటరింగ్ కానీ, అది కానీ, ఇది కానీ. ఇప్పుడైతే ఇది లిటరల్గా ఇంక మొత్తం సర్వనాశనం అయిపోతాయి బీచ్లన్నీ కూడా ఈ బార్లు తెరిచేస్తే కనుక. ఎందుకంటే ఋషికొండకి కూడా ఒక బ్లూ ఫ్లాగ్ సంథింగ్ అలాంటిది ఏదో ఒక కేటగిరీ ఉంటుంది, అది ఇంటర్నేషనల్గా. అదంతా హైజీను, లేదంటే అంత ఎకో సిస్టమ్ పరంగా మన ఎన్విరాన్మెంటల్గా చాలా మంచి కండిషన్లో ఉన్నదానికి ఏదో ఫ్లాగ్ ఇస్తారు, బ్లూ ఫ్లాగ్ ఏదో. అలాంటిది ఋషికొండకి కొన్నాళ్ళ పాటు ఆఫ్ చేసేసారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అలాంటిది ఇప్పుడు అన్ని బీచ్ల్లో కూడా ఇలాగ బార్లు ఓపెన్ అయిపోతే
ఇక అంతే, బీచ్లకి ఇంకెవరు ఇక సర్వనాశనం అయిపోతాయి. మత్స్య సంపద కూడా నాశనం అయిపోయినా చెప్పక మనం ఏం ఆశ్చర్యపడాల్సింది లేదు. వైజాగ్ చీరాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద బీచ్ బార్లను ఏర్పాటు చేస్తారంట. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలీ వరకు ఉన్న బీచ్లలో 7 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటు యారాడ బీచ్ వద్ద కూడా ఓ బీచ్ బార్ను ఏర్పాటును ప్రతిపాదిస్తున్నారు. చీరాలలోనూ 4 ప్రాంతాలను గుర్తించారు. మొత్తం విశాఖపట్నం, చీరాల 12 చోట్ల బీచ్ బార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది అని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వాటిలో ఎన్ని చోట్ల బార్లు ఏర్పాటు చేయాలి అన్నది ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారు అని ముసాయిదాలో పేర్కొంది. విశాఖపట్నం, బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారులతో చర్చించి ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టిన 2-3 నెలల్లోనే రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లోనూ బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రదేశాలపై నివేదిక రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి నాటికే రాష్ట్రంలో బీచ్ బార్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి వేదికగా చేయాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది అనేటువంటిది స్పష్టమవుతోంది అనేటువంటి చర్చ జరుగుతోంది. మరి దీని మీద ప్రభుత్వ వర్గాలు లేదంటే మన ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమి సమాధానం చెప్తారో మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు ఏమంటారో దీని మీద వాళ్ళ యొక్క రెస్పాన్స్, స్పందన ఏంటి అనేటువంటిది మనం వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.